హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకున్న అవగాహన మేరకు డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ డెవలప్మెంట్ గురించి ఏ విధంగా డెవలప్మెంట్ జరగాలంటే ఏం జరగాలి అని ఒక లుక్ వేద్దాం. ఫస్ట్ థింగ్, నా భారతదేశ జనాభా చైనాతో పోలిస్తే ఎక్కువ అయినప్పటికీ ఇంకా ఎమర్జింగ్ కంట్రీ, సోవరెన్ కంట్రీగానే మిగిలిపోయింది. వేరే దేశంతో పోల్చినప్పుడు నా దేశంలో యూత్ ఎక్కువ. ఏ జపాన్ అయితేనేమి, అమెరికా అయితేనేమి, రష్యా అయితేనేమి, యూకే అయితేనేమి, వాటి అందరితో పోల్చినప్పుడు కూడా నా భారతదేశ జనాభాలో యూత్ ఎక్కువ. వాళ్ళే మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. డెవలప్మెంట్ జరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్, నా దేశ యువత ఒక రాజకీయ నాయకుడి తొత్తుగా మారకూడదు. ఒక రాజకీయ నాయకుడి మోచేతి నీళ్లు తాకుండా ఉండగలగాలి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించగలగాలి. కొంతమంది ఉంటారు ఎలా అంటే, ఒక పార్టీకి స్టిక్ అయిపోయి ఉంటారు. అసలుకి అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే దానికన్నా వాళ్ళు నా పార్టీ రూలింగ్లో ఉంటే సరిపోతుంది, నాకు ఇంకా వేరేటివి ఏం అవసరం లేదు, మాకు మంచి జరిగినా మేలు జరగకపోయినా చాలు. డెవలప్మెంట్ జరగాలంటే ఫస్ట్ ఆలోచించాల్సింది, ఎవరైనా సరే ఓటు వేసే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రం డెవలప్ జరగాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే డెవలప్మెంట్ జరగాలంటే కొన్ని మెయిన్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్, లిటరసీ రేటు పెరగాలి, ఎడ్యుకేషన్ ఫ్రీ అవ్వాలి, హెల్త్ సెక్టర్లో కూడా ఫ్రీ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలి, కంపెనీలు రావాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవ్వాలి, జీడిపి రేటు పెరగాలి. ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ మొత్తం డెవలప్మెంట్లో ఒక భాగం. స్కీమ్స్ అన్ని మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుందంటే అసలు జరగదు. పవర్టీ రేట్ కూడా తగ్గిపోవాలి. ఇలాంటివన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ మొత్తం డెవలప్మెంట్లో ఒక భాగం. ఇండియా స్పెషాలిటీ ఏంటంటే, ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రశ్నించే హక్కు ఉంటుంది, ఫ్రీగా తిరగలే హక్కు ఉంటుంది, సమానత్వ హక్కు ఉంటుంది. ఇంతమంది ఒకే దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఒకే చోట ఇమిడి ఉన్నాయి. ఇది నా భారతదేశ ప్రతీక స్పెషాలిటీ. కాకపోతే ఇది కూడా ఒక లూప్ హోల్ అని మాత్రం మనకు తెలుసా? ఇది ఎలా లూప్ హోల్గా మారుతుందంటే, ఇంతమందిని అందరినీ కన్విన్స్ చేసి అందరికీ కన్వీనియంట్ గా ఉండడం ఏ రాజకీయ నాయకుడికైనా సరే అది సులభం కాదు. ఏ ఒక్కరిని నొప్పించకుండా, ఏ ఒక్కరిని హర్ట్ చేయకుండా మాట్లాడడం, పరిపాలించడం, ఇలాంటివి చేయడం కష్టం. సో ఇదే మనకు ఒక పెద్ద లూప్ హోల్ గా మారుతుంది. ఎలా అంటే, ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ క్వైట్ ఆపోజిట్ అయి మాట్లాడినప్పుడు ఆ కులాన్ని నుంచి కానీ ఆ మతం నుంచి కానీ ఆ ఓట్లు రావనే భయం వాళ్ళకు ఉంటుంది. అందుకే ఇప్పటికీ రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి అంటే డివైడ్ అండ్ రూల్ గానే జరుగుతున్నాయి. రాజకీయాలు ఇలానే జరుగుతున్నాయి. సో అందుకే మనకి ఇంకా డెవలప్మెంట్ అనేది జరగట్లేదు సరిగా. ఇంకొకటి విషయం ఏంటంటే, ఒక పార్టీని మీరు ఎందుకు ఇలా మార్చగలుగుతున్నారు? ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, వేరే రాష్ట్రాల్లో అయితేనేమి, ఒక పార్టీ రూలింగ్ లో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండలేదు. ఎందుకలా? అంటే నచ్చట్లేదానో లేకుంటే ఏమో మనకు తెలియదు, కానీ ఒక పార్టీ ప్రొలాంగ్గా ఉండగలగాలి. అలా అయితేనే వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి. ఇంకోటి, రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ డెవలప్మెంట్ జరగకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అది నా వరకు మాత్రమే ఆలోచిస్తున్నా, అది కరెక్ట్ అని కాదు, కానీ ఐ థింక్ నేను అనుకున్నది మేబీ అవుండొచ్చు అనుకుంటున్నా. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంకో ఓటు జరిగినప్పుడు ప్రజలందరూ ఇంకో పార్టీని గెలిపించడానికి ట్రై చేస్తారు. అది ఎందుకు, అది ఇప్పటికీ అర్థం కాదు నాకు. సరే, ఆ పార్టీ గెలిచిన తర్వాత ముందున్న పార్టీ ఆలోచనలు, పనులు ఎలా అయితే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళకి ప్లాన్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉండడం వల్ల, ఆ ప్లాన్స్ మొత్తం చేంజ్ చేయడం వల్ల అక్కడికక్కడే అభివృద్ధి ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి దాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల పెద్ద డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ అయితే ఏం లేదు. సో ఎప్పుడైనా జరగాల్సిందంటే, ఒక పార్టీ ఏ పార్టీ అని అనుకుందాం, ఇంకో పార్టీ బి పార్టీ అని అనుకుందాం. ఎగ్జాంపుల్గా, ఏ పార్టీలో 100 ఆలోచనలు 100 పనులు సక్రమంగా ముందు జరుగుతున్నప్పుడు, బి పార్టీ 5 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు అందులో ఏ పార్టీలో ఉన్న ఆలోచనలు, ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్లీస్ట్ 50% కంటిన్యూ అయ్యేలా చేయాలి. అలా అయితేనే ఒక రాష్ట్రం కంప్లీట్ గా డెవలప్ అవుతుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రతి విషయం ఏంటంటే, డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఒక పార్టీకి స్టిక్ అయి ఉండాలి. ఒక పార్టీని ప్రొలాంగ్ టైం కూడా గెలిపించడం కూడా బాగోదు. వాయిస్ ఓవర్ అంటే అపోజిషన్ పార్టీ లేకపోతే రూలింగ్ పార్టీకి ఈజీ అయిపోతుంది. అసెంబ్లీలో గొంతెత్తి ప్రశ్నించే పార్టీ లేకపోతే
రూలింగ్ పార్టీకి అదొక అడ్వాంటేజ్గా మారుతుంది. సో ఇలానే కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అన్ని అధిగమించి మనం ముందుకెళ్ళాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. సబ్స్క్రైబ్ మై ఛానల్. వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వగలగాలనే నా ఆలోచన. అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.